వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఒక కొత్త రెస్టారెంట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. కొత్తగా న్యూసా రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేసాము. సో మనము ఇక్కడికే వచ్చాము. సో ఇక్కడ మేము డెజర్ట్స్, ఇవన్నీ స్టార్టర్స్ ఇవన్నీ టేస్ట్ చేసి ఎలా ఉందో మేము రివ్యూ చెప్దామని అయితే అనుకుంటాము. ఈ రెస్టారెంట్ అయితే చూడడానికి చాలా బాగుందండి. బాగుందంటే అంబియన్స్ అయితే చాలా బాగుందండి. ఇది కొత్తగా స్టార్ట్ చేశారు ఇక్కడ బెంగళూరులో. ఇక్కడ మేమైతే కొత్త కొత్త డిషెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. సో ఇప్పుడు మేము మీకు ఆ డిషెస్ ఏంటో మీకు కూడా మేము చూపిస్తాము. సో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇక్కడ వచ్చి ట్రై చేయొచ్చు. సో చూడండి, ఫస్ట్ మేము ఆర్డర్ ఇచ్చాము ఇక్కడ రూబీ రిఫ్రెషనర్. ఇది చూడండి, చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి. ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ అండి, చాలా కలర్ఫుల్ గా ఉంది. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. చూడటానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ చేస్తే ఎట్లా ఉంటది చూసారా. మీకు దీనిపైన లిచ్చి కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఫస్ట్ రూబీ రిఫ్రెషనర్ అయితే వచ్చింది. నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. వావ్, లుక్స్ అమేజింగ్. ఎలా ఉంది టేస్ట్? చాలా రిఫ్రెషనింగ్ గానే ఉందండి. ఇది చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇంకో డిష్ వచ్చింది. ఇది చికెన్ సాటే. సో ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూసి చెప్తాము. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. చూడండి, ఇది చికెన్ సాటే. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో మనం రివ్యూ చెప్దాము. చూడండి, లాలీపాప్ లాగా ఉంది కదా చూడడానికి. చాలా బాగుందండి, చాలా ఎమ్మీగా ఉందండి. అసలు తింటుంటేనే చాలా సాఫ్టీగా, జ్యూసీగా, చాలా క్విక్గా మెల్ట్ అయిపోయేలాగా ఉంది. దీనికి మీకు ఇక్కడ పీనట్ హమ్మస్ కూడా ఇచ్చారు. చూసారా హమ్మస్? ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే ఈ పీనట్ హమ్మస్ లో డిప్ చేసుకుని తినడానికంటే గట్టిగా తినడం నచ్చింది. టేస్ట్ ఇలాగే బాగుంది. నాకైతే హమ్మస్ లో డిప్ చేసుకుంటేనే తినేసిగా ఆరోమా వస్తుంది. సో నాకైతే ఈ డిప్ చాలా నచ్చింది. యాక్చువల్లీ క్రంచీ లేదండి, చాలా సాఫ్ట్ గా తింటుంటే చాలా మైల్డ్ గా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, మన కొత్త టీచర్ వచ్చేసింది చూడండి. చూడండి, మన కొత్త డిష్ వచ్చింది, సమోసా మూర్గ్ మలై టిక్కా. ఇది దీనికి పోరింగ్ సాస్ కూడా ఇస్తారు, అదే స్పెషల్ ఇక్కడ. సో చూసారా, ఇక్కడ పోరింగ్ సాస్ ఇక్కడ ఇచ్చారు దీనికి. సో దీని మీద మనం ఈ సాస్ ని పోర్ చేసుకుని తినాలి, అదే ఇది స్పెషల్. చూడడానికైతే బాగుంది, మరి తింటే ఎలా ఉంటుంది చూడాలి.
దానికి ఇచ్చిన సాస్ ని దీని మీద పోర్ చేసి తిన్నది మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది నార్మల్ గా ప్లెయిన్ సాస్ లేకుండా ప్లెయిన్ గా తింటే అసలు టేస్ట్ లేదండి. ఇది ఈ టిక్కా మన సాస్ ని దీని మీద పోర్ చేసుకుని తింటే ఆ టేస్ట్ ఫ్లేవరే మారిపోతుంది పూర్తిగా. ఆ అరోమా కూడా ఇలా రెడిష్ చేస్తూ తినొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ డిష్ వచ్చేసింది ఫేవరెట్ అండి. ఈ ఐటమ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ డిష్ నేమ్ వచ్చేసి తెలంగాణ చికెన్. ఇది చికెన్ లాలీపాప్. సో టేస్ట్ చూసి ఇది కూడా ఎలా ఉందో చెప్తాను. ప్రతి ఒక్క ఐటమ్ కి స్పెషల్ గా ఒక టిప్ అనేది ఇస్తున్నాము. సో ఈ ప్రతిని మనం టేస్ట్ చెప్తాము. చాలా వస్తుందండి. ఇప్పుడు నా ఫేవరెట్ కదా, నచ్చుకుంటే ఎలా ఉంటుంది మరి. ఇది అందరికీ తెలిసిన విషయనండి. ఇది కొత్తది అని కాదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది అందరికీ తెలిసిన డిష్. ఇది మన ఆంధ్ర డిష్. ఇది చాలా బాగుంది గైస్. కొత్త డిష్ అయితే వచ్చింది. ఇది ఎన్చాంటెడ్ ఫారెస్ట్ డిష్. ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. చూడడానికి చాలా బాగుందండి. సో మనమైతే ఇప్పుడు దీని టేస్ట్ చూసి దీని రివ్యూ చెప్తాము. చాలా బాగుందండి. ఆసమ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. చూడండి ఇంకా స్మోకీగా ఉంది. అసలు చెప్పడానికి మాటలు లేవు. అంతా అండి. చెర్రీస్ కూడా ఉన్నాయండి వీటిల్లో. చెర్రీస్ కూడా ఉన్నాయండి వీటిల్లో. చెర్రీ ఫ్రూట్ ఇది. సో నైస్. ఫ్రెండ్స్, ఇది మన ఫైనల్ డెజర్ట్ వచ్చేసింది. సో ఇది పిస్తాచో డెజర్ట్. సో దీన్ని తిని మన రివ్యూ ఎలా ఉందో చూసి చెప్తాము. చూడండి. చాలా బాగుందండి. అసలు ఇప్పుడు తిన్న వరకు అన్నిటికంటే ఇది ది బెస్ట్ డెజర్ట్ అండి ఇది. అసలు ఆ పిస్తా ఫ్లేవరు, ఆ డ్రై ఫ్రూట్స్, నట్స్, అసలు
ఆ పిస్తా సిరప్ చాలా ఎమ్మీగా ఉందండి. అసలు నేనైతే ఇంతవరకు ఇలాంటి ఒక డెజర్ట్ అయితే ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంత ఎమ్మీగా ఉంది. చూడడానికి కూడా చాలా బాగుందండి ఇది. ఇక్కడ ఫస్ట్ మనకి ఒక ఫ్రెష్ కేక్ అయితే ఇచ్చారండి. దానిపైన ఒక పిస్తాచియోని గ్రైండ్ చేసి బాగా దాని సిరప్ పోసారు పైన. దానిపైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ అన్ని యాడ్ చేశారు. దానిపైన మరి ఈ నట్స్ పౌడర్ అన్నిటిని యాడ్ చేశారు గార్నిషింగ్ కి. అసలు చాలా సాఫ్టీగా చాలా మెల్ట్ అయ్యేటట్టుందండి. మెల్ట్ అయిపోతుందండి. లోపల పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది. ముసాలో అల్టిమేట్ డెజర్ట్ ఇది. సో గైస్ మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. మీరు కూడా డిఫరెంట్ డెజర్ట్స్ తినాలి, వెరైటీ ఐటమ్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మూసాకు రండి. ఇక్కడ డెజర్ట్స్ ని ట్రై చేయండి. డెజర్ట్స్ మాత్రం వావ్ 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 అస్సలు. వావ్! ఇది చూడండి, ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉందండి. దీంట్లో ఫిష్లు, లోటస్ ప్లాంట్స్ చాలా చాలా ఫ్రెండ్స్ మనం నూసా రెస్టారెంట్ కి వచ్చాం కదా, అన్ని డెజర్ట్స్ ఎక్స్ప్లోర్ చేసాము. స్టార్టర్స్, డెజర్ట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాము. సో మీకు రివ్యూస్ కూడా మేము ఇచ్చాం కదా. సో ఆ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.